హాయ్, చాలా డేస్ తర్వాత అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే ఊరు వెళ్తున్నాము. సో ఎందుకు అంటే పీర్ల పండగకి అయితే వెళ్తున్నాము, మొక్కు ఉందనమాట. ఇంకా అక్కడి నుంచి బస్సులో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా సో కరెక్ట్ 8ంటికి బస్సు బయలుదేరిందనమాట సిటీ నుంచి ఊరికి. సో నేను మా రేణుకైతే ఇక్కడ మంచిగా కాలు పెట్టుకోవడానికి ఉందని చెప్పి ఇక్కడ కూర్చున్నాము. మా హస్బెండ్ మానస్ అయితే అక్కడ కూర్చున్నారనమాట, కనిపిస్తున్నారు కదా అక్కడ. సో ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము. అసలు నిద్ర వచ్చేస్తుంది, ఇంకోసేపు అయితే ఫుల్ పడుకున్నా అనమాట. ఇంకా ఆ రోజు క్లైమేట్ కూడా సూపర్ ఉందన్నమాట. అంటే వెళ్తుంటే వెళ్ళాలనిపిస్తుంది, అంత బాగుంది. ఎండ కొడుతుంటే ఎండకి అట్లా వెళ్ళలేము, కానీ వర్షాకాలంలో కూల్ క్లైమేట్ ఉంటే మటుకు ఎంత జర్నీ అయినా చేయాలనిపిస్తుంది నాకైతే. సో ఇప్పుడైతే మేము డెండి దగ్గరికి వచ్చేసాము ఆల్మోస్ట్. ఈరోజు ఎక్కడికి వచ్చినావు మానస్? మానస్ ఎక్కడికి వచ్చినావు? ఓ మానస్, ఏం అమ్ముతున్నావు అమ్మా? పల్లీలా? నువ్వేం అమ్ముతావు? అయితే చికెన్ టిక్కలు అమ్ముతున్నాం. సో మేము 8ంటికి ఎక్కితే ఊర్లో దిగేసరికి 11:06 అయిందనమాట. సో ఇప్పుడైతే మేము ఆటోలో ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలి ఇంటికి. ఇంకా మా మరిది వాళ్ళైతే పొద్దున్న 4ంటికే బయలుదేరి వచ్చేసారన్నమాట ఆటోలో ఊరికి. మేమేమో బస్సులో వచ్చాము. ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఇట్లా రోడ్డు పైకి వచ్చాడు. సో ఇంటికైతే వెళ్ళిపోయి మంచిగా అన్నం తినేసి ఇంకా పొలంలోకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మా అక్క వాళ్ళు ఉంటే సో ఇక్కడ మాట్లాడడానికి పండగ గురించి ఎట్లా చేయాలి ఏంటి అని మాట్లాడడానికి అయితే వచ్చాము. ఇక్కడంతా జొన్నలు వేసారన్నమాట. జొన్న సేనులో కూర్చున్నాము. మంచిగా గాలి కట్టు ఇటు ఊగుతున్నాయి కదా అవి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను జొన్నలు చెట్లు పండినప్పుడు ఎలా ఉంటాయో అది కూడా చూడాలి. సో ఇంకా మలీదా ముద్దల కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా నేనైతే చపాతీలు చేస్తున్నాను. మా దేవి అయితే బెల్లం దంచుతుంది. ఇంకా అన్నీ రెడీ అవుతూ ఉన్నాయి అన్నమాట. సో ఇదైతే మెయిన్ కదా, ఇదైతే చేసేస్తున్నాం ఫస్ట్. మాది ఏమంటారు అక్క? బావని అడగనా? బావ కదా చెప్తాను, కొంచెం క్లియర్గా చెప్తాను. అవి తీసేసిన చిన్నగా ఉన్నాయి. ఏమేమి వేసినా ఒక ఇంట్లో సోంపు, చపాతి, బొగ్గరపత్తి ఆకు, చపాతి, సోంపు, చపాతి, బొగ్గరపత్తి ఆకు, బెల్లం, బెల్లం ప్రతి ఇయర్ చేస్తాం ఇట్లా. బియ్యం వచ్చి పిసికి సో నేను కూడా శారీ అయితే కట్టుకున్నాను. ఇంకా బొట్టు అయితే వద్దు అందనమాట మా అక్క.
ఏంటంటే నేను ఈ పండుగ చూడడం ఫస్ట్ టైం, ఇంకా మ్యారేజ్ అయ్యాక రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఇంకా మా మరిదిని గొగ్గరబత్తి తాకు ఏమో తీసుకురమ్మంటే మొత్తం దాన్ని చెట్లు ఏరులతో సహా తెంపుకొచ్చేసాడు అనమాట. ఇంకొక కుండలో వాటరు బెల్లం వేసింది, ఇంకొక కుండలో మలిద ముద్దలు అనమాట. సో దానికి గొగ్గరబత్తి ఆకుతోటి మాల కట్టి దానికి చుట్టూ అయితే కడుతున్నాం అనమాట. కొట్టు ఇప్పుడే మా ఊరికి పోయాము, ఇట్లా ఇక్కడ వదులు. చాలా మంది తెలియదు, మేము చేసాం కానీ మా సర్కిల్ మొత్తం మమ్మల్ని దానంత లేవు. నువ్వు అట్లే పట్టుకొని నిలబడరా, మీ నాయన లేకుండా ఫోటో తీస్తాంట మీ అమ్మ. ఎవరు మీ మమ్మీ? వాడు ఉంచితే ఇట్లా ఇట్లా రాని ఫోటో. నీళ్ళు ఉన్నాయా? అదిరా మరి తీసి తీయట్లేదులే. పోతావు పెద్దాడు, మళ్ళీ కలిగిపోతావు నాన్న, మళ్ళీ పెద్దాడు పెడతాడు మళ్ళా. ఇప్పుడు వద్దులే, రేపు కొడదాం. ఆగు నాన్న కొట్టను. ఆగురా, కొట్టి చూపిస్తా. ఆగు, నేను కొట్టి చూపిస్తా. సో మొహరం పండుగ రోజు అయితే మా హస్బెండ్ దట్టిగా అప్పుతా అని మొక్కుకున్నాడు అనమాట. సో అది తీసుకొచ్చి దాని మీద పేరు రాయడం రాపియడం మర్చిపోయారు. ఇంకా ఇంటికి తీసుకొచ్చాక మార్కర్ కొనుక్కొచ్చి మా బావ అయితే రాస్తున్నారు అనమాట. ముప్పల్ల మానస. నిజంగా ముస్లిం వాళ్ళు అక్కడే ఉన్నారు. సో ఏంటంటే నాకు దట్టి అంటే కూడా ఏంటో తెలియదు కదా. సో నేను దట్టి అంటే ఏదో అంటే ఇట్లా బుట్టలాగా ఉంటుందేమో, దాంట్లో ఏమైనా పెట్టుకు తీసుకెళ్తారేమో అనుకున్నాను. సో ఇంకా పేరు రాద్దామని చెప్పి బయటకు తీసుకొచ్చేసరికి సో ఇలా ఉంటుందా అనుకున్నా. సో ఇది తీసుకెళ్ళి దేవుడి మీద ఇట్లా కప్పుతారనమాట. ఆ వీడియోని అయితే నేను నెక్స్ట్ పార్ట్లో పెడతాను. సో ఈ వీడియో మొత్తం ఏంటంటే ప్రిపరేషన్ అనమాట. సో ఈ పండగకి ఏంటంటే మా బావ వాళ్ళు మా మావయ్య వాళ్ళు డప్పు కొడతారనమాట. సో మా మామ అయితే ప్రతి ఇయర్ వెళ్ళి డప్పు కొడతారు.
వీళ్ళందరూ అయితే డప్పు కొడుతున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే మేము తీసుకెళ్లాల్సిన టైం అయితే వచ్చేస్తుంది. 9 o'clockకి తీసుకెళ్దామని చెప్పి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. సో అందరం రెడీ కూడా అవుతున్నాము. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మేము ఎలా తీసుకెళ్ళాము ఏంటి అనేది మొత్తం వీడియో పెడతాను. ఇంకా ఈసారి వీడియోలో ఏంటంటే నేను ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేశాను అనమాట. సో ఇంకా వీడియో కూడా తీపిచ్చుకున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.